గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓఆర్ఆర్ టోల్ లీజ్ అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదు చేశారు రాచాల. ఏప్రిల్ 27, 2023లో ఓఆర్ఆర్ ని 30 ఏళ్లకి ఐఆర్బీ సంస్థకు గత బీఆర్ఎస్ సర్కార్ లీజుకి ఇచ్చారు. జూలై 4, 2023న ఐఆర్బీ సంస్థ నుండి 25 కోట్ల ఎలక్ట్రోలాల్ బాండ్ కొనుగోలు చేశారు. జూలై 13, 2023లో బీఆర్ఎస్ ఎన్కాష్మెంట్ జరిగింది. బీఆర్ఎస్ పాలనలో క్విడ్ ప్రోకోతో ఎన్కాష్మెంట్ కోట్ల రూపాయల గోల్మాల్లో బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ హస్తం ఉంది. వరంగల్ నగరం రంగారెడ్డి కిటెక్స్ యూనిట్స్ టైమ్స్ లోను క్విడ్ ప్రోకో జరిగింది. జూన్ 16, 2023 వరంగల్ కిటెక్స్ కు 15 కోట్ల ఎలక్ట్రోలల్ బాండ్ కొనుగోలు. జూలై 17, 2023న బీఆర్ఎస్ ఎన్కాష్మెంట్. ఇక బీఆర్ఎస్ పాలనలో క్విడ్ ప్రోకోపై విచారణ జరపాలని డిమాండ్. కేసీఆర్, కేటీఆర్లను అరెస్ట్ చేసి విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తున్నారు బీసీ పొలిటికల్ జేసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్. ప్రభుత్వంలో ఈరోజు ఓఆర్ఆర్ 30 సంవత్సరాల లీజు ఐఆర్బీ సంస్థకి ఇచ్చి ఈరోజు ఆ సంస్థ నుంచి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో 25 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన విచారణ చేసి ఆ ఎలక్ట్రల్ బాండ్ పైన అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన కేటీఆర్ పైన ఈరోజు ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టాలని ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ గత ప్రభుత్వంలో 30 సంవత్సరాల ఓఆర్ఆర్ రోడ్డు లీజును కేవలం ఈరోజు 7,000 కోట్లకే ఇవ్వడంలో ఈరోజు ఆంతర్యం ఏమిటో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. మరి దానికి అనుగుణంగా ఈరోజు ప్రజారధార ఈరోజు పనంగా పెట్టి వాళ్లకు అతి తక్కువ రేటుకు ఇవ్వడం వలన ఈరోజు వాళ్ళ నుంచి 25 కోట్ల రూపాయలు కూడా ఈ పార్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అంటే క్విడ్ ప్రోకో జరిగింది. వీళ్ళేమో వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళేమో వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. గతంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే విషయంలో జరిగితే ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు ఇచ్చి కూడా విచారణ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మళ్ళీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేయాలని చెప్పి మీరు ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వరంగల్ కైటెక్ గార్మెంట్స్ విషయంలో కూడా 10 కోట్లకోసారి 15 కోట్లకోసారి కూడా ఎలక్ట్రల్ బాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. మరింత ప్రజాధనం వృధా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఈరోజు ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము మొన్న సిఎస్ గారికి కానీ సీఎం గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది శనివారం రోజు. మరి గతంలో ప్రతిపక్ష నాయకులైనటువంటి రేవంత్ రెడ్డి గారు దీని మీద కోర్టు కేసిండ్రు. ఆయన మీద కూడా ఈరోజు హెచ్ఎండిఏ పర్మిషన్ వేసి కూడా ఇబ్బంది పెట్టే సంగతి తెలిసిందే. మళ్ళీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం వాటిపైన చర్యలు కూడా చేపట్టకుండా ఈరోజు ఉదాసీనత వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ యొక్క అప్పుడు మా ముఖ్యమంత్రిగా వివరించినటువంటి కేసీఆర్ను అదేవిధంగా కేటీఆర్ గారిపై ఎంక్వైరీ చేసి బాధ్యులు ఎవరైనా సరే, ఎందుకంటే ఒక క్యాబినెట్ తీర్మానం లేకుండా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా మీరు ఎట్లా లీజుకి ఇస్తారు ఓఆర్ రోడ్ను? మళ్ళీ అతి తక్కువ ధరకే ఇచ్చిండ్రు. మళ్ళీ ఇన్నర్ సర్వీస్ రోడ్డు గ్రీనరీ కూడా ఖర్చు అయ్యేది మాత్రం ఈరోజు హెచ్ఎండిఏ నిర్వహించుకుంటా ఈరోజు ఖర్చు కానటువంటి దాన్ని ఒక సంస్థకు అప్పచెప్పిందంటే ఏ విధమైనటువంటి ఈరోజు లావాదేవీలు అక్రమాలు జరిగాయో ఇప్పుడు చూస్తేనే తెలుస్తూ ఉంది. కాబట్టి ఈడీ ఈరోజు విచారణ వేగవంతం చేసి ఈరోజు కేసీఆర్ను కేటీఆర్ను ఈరోజు అరెస్ట్ చేసి మరింత విచారణ వేగవంతం చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.